అయినా కానీ తెలంగాణ కొరకు పప్పన్నం తినేటందుకు కానీ చివరికి అన్నం లేకుండా ఎండినా కానీ ఈ రోజు తెలంగాణ కొరకు పోరాటం చేసేటందుకు అందరూ తయారుగా ఉన్నారు. మిర్యాలగూడ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు తల్లులకు అందరికీ తెలంగాణ అభివాదనాలు. జనవరి 19వ తారీఖు కృష్ణానది ఒడ్డున ప్రారంభమైన ఈ యాత్ర పోరు యాత్ర, కిషన్ రెడ్డి గారి పోరు యాత్ర జన సంద్రమైంది. జనము విశేషంగా వస్తున్నారు. మేము కూడా తక్కువ తినలేదని చెప్పి మిర్యాలగూడలో మీరందరూ వచ్చి వారికి స్వాగతం తెలుపుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ అభివందనాలు చెప్తున్నా. దయచేసి అందరూ జై తెలంగాణ నినాదంతో కిషన్ రెడ్డి స్వాగతం చెప్పాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కలు చెల్లెళ్ళు తల్లులు, ఇవాళ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ఆడబిడ్డ, మీ అందరి సోదరి. ఆమె గర్జిస్తా ఉంది పార్లమెంట్ లో. ఆమె తెలంగాణ కొరకు గర్జిస్తే మన్మోహన్ సింగ్ లేచి పారిపోయిండు, చిదంబరం లేచి ఇటు పారిపోయిండు. ఆ అక్క చెల్లెలందరికీ కోరుతున్నా, అందరూ కూడా జై తెలంగాణ, జై తెలంగాణ. కిషన్ రెడ్డి అన్న మాట్లాడేది ఉంది కాబట్టి నేను రెండే మాటలు చెప్పి ముగిస్తా. దారిలో వస్తా ఉంటే త్రిపురారం దగ్గర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు రథాన్ని ఆపి అన్న దిగి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి. ఆయన 63 ఏళ్ళైంది రాజ్యాంగం రచించి. ఆ రాజ్యాంగంలో ఏం చెప్పిండు? మనకు ప్రజాస్వామ్యం ఉండాలి, మన ప్రజలు అనగారిపోయిన ప్రజలు, దళితులు కానీ బలహీన వర్గాలు కానీ అందరు ప్రజలు కూడా ఓట్లేసి ఎమ్మెల్యేలను ఎంపీలను అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తే మా గోడు మా గోస వీళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడతారు, మా బాణిని అక్కడ వినిపిస్తారని చెప్పి మనకు ఓటు హక్కు కల్పించాడు. మనందరం ఓట్లేసి పంపిస్తున్నాం. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు? 56 నుంచి మొదలైంది ఈ గోస. మేము ఆంధ్రలో కలవం మొర్రో అంటే తీసుకుపోయి మన తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ వద్దని చెప్పి మొత్తుకుంటున్నా కానీ తీసుకుపోయి బలవంతం కలిపింది. మొదటిసారి ప్రజాస్వామ్యం కూలి అయింది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే స్ఫూర్తిలో అది కూలి అయిపోయింది. 69లో ఉవ్వెత్తున చేసిన ఉప్పొనిగా మన పోరాటంలో 329 మంది ప్రాణాన్ని పుట్టలు పెట్టుకొని మళ్ళీ ఒకసారి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది. 71లో 11 మంది ఎంపీలు గెలిపించుకున్నాం, ఓట్లు వేసినాం. ఇప్పుడు సీనియర్ చెప్పిండు, అందరం విపరీతంగా మనం పోరాటం చేసి 14లో 11 మంది ఎంపీలను గెలిపించుకుంటే చెన్నారెడ్డి తీసుకుపోయి కాంగ్రెస్ లో కలిపేసి మళ్ళీ ఒకసారి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండు. 2004లో 2009లో మన కళ్ళకు గట్టినట్టు చూస్తా ఉన్నాం. ఇప్పుడు మలిదశ పోరాటంలో ఇంతమంది ప్రాణాలు పోయినాక 2 సార్లు అధికారానికి వచ్చింది మిత్రుల కాంగ్రెస్ పార్టీ. 2004లో 2009లో తెలంగాణ మాటిచ్చి వాళ్ళు వస్తే వాళ్ళు చేసింది ఏంటి? 2004 లేదు, 2009 లేదు. ఇప్పుడు డిసెంబర్ 9 రోజు మాటిచ్చి 23వ తారీఖు మళ్ళీ వాపసు తీసుకుందాం. మిత్రులారా, ఒక్కటే చెప్పదలుచుకుందాం. ఈ రోజు రాజకీయ నిబద్ధత ఉండి ఒక పోరాట స్ఫూర్తి ఉండి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అక్కడ ఎట్లయితే పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు గర్జిస్తున్నారో ఇక్కడ తెలంగాణలో కొదమ సింహం బయలుదేరింది, కిషన్ రెడ్డి అన్న బయలుదేరిండు. కాంగ్రెస్ తెలుగుదేశం గుండెల్లో నిద్రపోతున్నాడు. జనవరి 19 నుంచి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోరుబాట గురించే, బీజేపీ పోరు యాత్ర గురించే, కిషన్ రెడ్డి గారి యాత్ర గురించే. ఈ యాత్ర ఈ పోరు ఖబర్దార్ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులారా, మీ పని అయిపోయింది. మార్చిలో బిల్లు పెడతారా పెట్టండి, లేకపోతే 2014లో మిర్యాలగూడ మీ అందరు ప్రజలకు తెలిసి ఏం చేయాలో తెలుసు కదా. మీరందరూ ఏం చేయాలో చేస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకొని వస్తే తెలంగాణ. మళ్ళొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుందా. జై తెలంగాణ.